ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణుల అందరిపైనను కాళభైరవ స్వామి యొక్క జయంతి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్టయితే, ఈ వీడియో చూడాలి అనుకుంటున్న అయితే మీకు కాళభైరవ స్వామికి ఆజ్ఞ ఉంది అని చెప్పి గమనించగలగాలి. ఈ వీడియో ప్రారంభం నుంచి చివరిదాకా మీరు ఎప్పుడైతే చూస్తారో కాళభైరవ స్వామికి ఆశీస్సులు కలిగి అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్ట ఐశ్వర్యాలకు ఆనందాలకు రాజభోగాలకు మీరు అర్హులు అవుతారు అని చెప్పి కాళభైరవ స్వామికి ఆజ్ఞ చేత మీకు చెప్పడం జరుగుతుంది. కనుక ఈ వీడియోను చూద్దాం, ఆచరిద్దాం, స్వామిని స్మరిద్దాం, ఆయన జయంతి ఆశీస్సులు కూడా పొందుదామని చెప్పి గమనించాలి. 1/12/2024 నుండి 31/12/2024 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో గురు సంచార స్థితి శత్రుస్థానంలో, కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో రవి బుధ సంచార స్థితి బుధాదిత్య రాజయోగము, ధనుసు రాశిలో శుక్ర భగవానుడు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కనుక స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుదాం, కష్టాలకు స్వస్తి పలుకుదాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం. అదే కాకుండా 2024 స్వస్తి పలుకుతూ 2025కు స్వాగతం పలుకుతూ ఈ యొక్క సంవత్సరం చివరి ఎండింగ్లో ఎలాంటి యోగాలను పొందాలో కూడా తెలుసుకుందాం. ప్రధానంగా మనకు ఈ సంవత్సరము 2024 కనుక 8 సంఖ్య, అందులో 31 4 సంఖ్య, మంగళవారం పూట అమావాస్యతో వచ్చింది. కనుక ఇలాంటి అమావాస్య తిథుల ఎందున అంటే మనకు సంపూర్ణమైన సంవత్సరం చివరి ఎండింగ్లో ఎలాంటి విధి విధానాలు పాటించాలి, ఏవి చేయొచ్చు, ఏవి చేయకూడదు. అలాగే డిసెంబరు 1వ తారీఖున కార్తీక మాస అమావాస్య ఆదివారంతో కూడుకున్న అమావాస్య ఉంది కనుక ఎలాంటి విధులు పాటించాలో కూడా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశి వారు ఈ ఆదివారం అమావాస్య కాళభైరవ జయంతి సంవత్సరపు చివరిలో మాసంలో ఎలాంటి విధులను పాటించాలి, ఎలాంటి యోగం పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలో 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 3 పాదములు కలిపితే మిథున రాశి. చాలామందికి డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కి, కు, ఖం, అజ్ఞ, చ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరికి 2వ స్థానంలో కుజుడు నీచభంగ రాజయోగ సంచార స్థితిలో ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. డబ్బులు మంచినీళ్ళలాగా ఖర్చు అయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. వీలైనంత ఖర్చులను నివారించుకోండి, ఆదాయాన్ని పెంచే మార్గాలకు ప్రయత్నం చేయండి. కనుక ధనపరమైన చిక్కులు ఉండవు అని చెప్పి గమనించాలి. అర్ధాష్టమకేతు రేపు ఏం జరగబోతుందో మీకు ముందే తెలుసు. కాకపోతే వాటిని విజయ పతాకాల వైపు నడిపించడానికి మీరు ప్రణాళికలు రచించారా? మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరు అని చెప్పి గమనించాలి. లేకపోతే సమయం ధనం వృధా అవ్వడమే కాకుండా రాబోయే కాలం ఇబ్బంది కాలంగా గుర్తించే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా గమనించాలి. 6వ స్థానంలో బుధాదిత్య రాజయోగం అంటే ఉద్యోగం రావాలని, ప్రభుత్వ ఉద్యోగంలో సాధించాలని, ప్రమోషన్స్ రావాలని, దయచేసి లంచాలని, అదర్స్ అయిన కార్యక్రమాలని అనైతికంగా సంపాదించాలి అనేటువంటి దానికన్నా కూడా ధర్మ మార్గమైన విజయం కావాలి, ఆధ్యాత్మికమైన శక్తి సంపాదించాలి, అనేక మందికి మీరు ఆదర్శంగా ఉండాలి అని మీ కోరిక నెరవేరాలి అన్నట్టయితే మీరు ప్రశాంత జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకోగలగాలి. అలాగనే వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ ప్రయత్నము, ప్రేమికుల మధ్య సయోధ్య, బంగారు ఆభరణాలు, అలాగనే గృహాలు, భూములు, విలువైన వస్తువులు మీకు అదృష్టానికి ఆనందానికి మిథున రాశి వారే కేంద్ర బిందువులు అవుతారు అని చెప్పి గమనించాలి. వ్యయంలో గురువు ఉండడం వలన
వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, పెద్దవారి యొక్క మాటలు, సలహాలు, సూచనలు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో సత్ప్రవర్తననే మన విజయానికి తొలిమెట్టు అని చెప్పి గమనించాలి. కనుక ఈ ఆదివారం అమావాస్య రోజున ఈ యొక్క కాలభైరవ అష్టమి సందర్భంగా అలాగే సంవత్సరపు చివరి మాసం అవ్వడం వలన మీరు ఏం చేయగలగాలి అన్నట్లయితే ఆకుపచ్చ రంగు కలిగినటువంటి ముగ్గును తెచ్చి కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకొని ఇంట్లో ఆ ఆకుపచ్చపైనటువంటి వాటిపైన ఈ యొక్క దీపాన్ని పెట్టి పూజా కార్యక్రమాలు చేయించుకొని పెసర్లతో దిష్టి తీసుకొని దానము చేయడం వలన మీకు మంచి బుద్ధి, మంచి జ్ఞానము, ధనాకర్షణ మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి.